వెల్కమ్ టు జేఫై న్యూస్. రావులపాలెం మండలం దేవరపల్లి జెడ్పీ హై స్కూల్లో విక్టరీ బజార్ అపెక్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థుల దంత సమస్యలను పరీక్షించి అవసరమైన మందులు అందించారు. సమాజానికి సేవ చేస్తున్న విక్టరీ వెంకటరెడ్డి సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు. డెంటల్ క్యాంప్ నిర్వహించి అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. సో ఇటువంటి అన్ని కూడా మీకు ఉచితంగా తప్ప మళ్ళా సౌకర్యం చూసుకో, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు నవ్వితే అందంగా మన స్కూల్కి రండి రావడం. మీరు మీ తల్లిదండ్రులను మాత్రం దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి చెప్తారు. సహజంగా డాక్టర్ అంటే కూర్చోండమ్మా, లైన్లో కూర్చో. తెలుసు ఇలాంటి ఇష్టం ఉండదు, కానీ మన స్కూల్కి ఇచ్చేశారు అన్ని ఉచితంగా గవర్నమెంట్కి. ఎయిత్ క్లాస్ పిల్లలు రావాల్సిందిగా కోరుతున్నా. నైన్త్ ఉంటారు. దాంట్లో మనం కూడా చాలా స్ఫూర్తి తీసుకోవాలి. మరి ఒక సామాన్య వ్యక్తి అసామాన్య వ్యక్తిగా ఎదగడంలో గొప్ప ఉండదు, డబ్బులు సంపాదిస్తే గొప్ప ఉండదు, కానీ ఆ వచ్చిన ధనంతో ఆ సమాజ హితానికి ఎంతవరకు తోడ్పడుతున్నారు అనేది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మనం కూడా మన స్కూల్కి ఇలా రావాలి, మన స్కూల్కి ఏదైనా చేయాలి. మీరు ఇప్పుడే ఫిక్స్ అవ్వండి మైండ్లో, రేపొద్దున నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత నా స్కూల్కి నేను ఏదైనా చేయాలి అని అనుకోవాలి. మన పని మనం చేసుకుంటూ సమాజం పట్ల ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలి. అంతే, మనం వరకు మాత్రమే ఉండడం కాదు, కానీ మనం సంపాదించుకోవడమే కాదు, కానీ ముఖ్యంగా సమాజం కొరకు ఆలోచించాలి అనే ఒక దృక్పథం. మన కొరకు మనం మాత్రమే బ్రతకడం అనేది చాలా తప్పు. మనం ఎదుగుతూ ఉంటూ అలా మన పక్క వాళ్ళు కూడా బాగుండాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దానిలో ముఖ్యులు మన ఏరియాలో అయితే సార్, దాన్ని బట్టి మా పాఠశాలను కూడా గుర్తించి చక్కగా ఒక ఉన్నత పాఠశాల ఈ పిల్లలందరికీ కూడా చాలా మౌలికమైనది, చాలా ఇంపార్టెంట్ అయినది ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ డాక్టర్స్ని, సో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, కేవలం అది ఏంటి అనేది చూసి వెళ్ళిపోకుండా దాని తర్వాత కూడా ఫాలోఅప్ చేయడం, ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళని తర్వాత ఏంటి ట్రీట్మెంట్ అనేది కూడా ఆయన సమక్షంలోనే, ఆయనకి ఆధ్వర్యంలోనే అది జరగడం అనేది చాలా సంతోషం అండి. ఈరోజు మొత్తం పిల్లలందరికీ డెంటల్ చెకప్ చేస్తాం. చేసి ఆ కార్డ్స్ మీద మెన్షన్ చేస్తాం ఏం ప్రాబ్లం ఉన్నా, అంటే క్లీనింగ్ అవసరం ఉన్నా, ఏదైనా ఫిల్లింగ్స్ అంటే పళ్ళు పాడైతే, ఎనామిల్ లేయర్ అనేది పాడైతే బ్లాక్గా హోల్స్ పడతాయి పళ్ళు మీద, ఆ పళ్ళు మీద హోల్స్ పడితే దాని మీద ఫిల్లింగ్స్ అని రాస్తాం. నెక్స్ట్ ఏదైనా పన్ను ఊడిపోకుండా ఉండిపోయినా, లేదంటే పక్క నుంచి వచ్చేస్తున్నా కూడా అది ముందుగానే మనం రిమూవ్ చేసేస్తే పళ్ళన్నీ కరెక్ట్గా వస్తాయి. సో ఫ్యూచర్లో క్లిప్ ట్రీట్మెంట్స్ అని పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, మన ఈ స్టేజ్లోనే కరెక్ట్గా ప్రివెంట్ చేసేసుకుంటే. మెయిన్గా ఈ క్యాంప్లో మనకి చెకప్ చేసి ట్రీట్మెంట్ అనేది కూడా ఫ్రీగా చేస్తాం హాస్పిటల్కి వస్తే. సో ఈ పేరెంట్స్ని తీసుకురండి. సో కంప్లీట్గా అసలు ఫీజు ఏం పే చేయక్కర్లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది.
ఈరోజు మీ దగ్గరికి వచ్చింది నేను చిన్నప్పుడు మీ అంత ఉన్నప్పుడు ఏమైనా పళ్ళు ఊడిపోయినా పన్ను అటు ఇటు ఊపి లాగేయడం లేదా దారం పెట్టి తీసేయడం అలా చిన్నప్పుడు అలాగ ఉండేవి. అప్పుడు హాస్పిటల్ గట్ట ఉండేవి కాదు. మేము రావులపల్లి నుంచి కొత్తపేట వెళ్ళేవాళ్ళు ఏమన్నా పళ్ళు గట్ట పెంచుకోవాలంటే ఆ రోజులు అటువంటివి. ఇప్పుడు మీకు అన్ని గవర్నమెంట్ అన్ని రకాల సౌకర్యాలు ఇస్తుంది. అలాగే మేము కూడా ఎందుకంటే మీ వయసులో కొద్దిగా ఈ పళ్ళు ప్రాబ్లం ఉంటుంది. పాత పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు రావడం, లేకపోతే పాత పళ్ళు ఉండిపోగానే పక్కంట కొత్త పళ్ళు రావడం, కొంతమందికి పన్ను ఇరిగిపోయి మొక్కుండిపోవడం, ఇట్లా ఊడిపోయినప్పుడు కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలే మీకు రేపు పొద్దుట కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. పళ్ళు వంకరగా రావడం కానీ, తర్వాత మళ్ళీ మీరు క్లిప్పులు గట్ట వేసుకునే అవసరం అవుతుందన్నమాట. సరిగ్గా ఇప్పుడు పళ్ళు వంకరగానే వస్తాయి. అందుకని అటువంటిది ఏమీ రాకుండా ఈ స్టేజ్లోనే మరి మీకు చేస్తే బాగుంటుందని. ఎందుకంటే అనుకోకుండా నేను ఈ ఎఫెక్స్ హాస్పిటల్ మరి వాళ్ళ వైద్యం నచ్చి అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికి చేయించుకున్నారు. మేము ఒకసారి ఇలా చేస్తే బాగుంటుంది కదా, స్కూల్స్ అన్నీ మీకున్న టైంలో కొంత టైం కేటాయించి సర్వీస్ చేయండి, చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే ఉన్న ఇంటికన్నా కూడా డెంటల్ అనేది చాలా కాస్ట్లీతో కూడింది. మరి వారు మంచి మనసుతో ఒప్పుకొని మేము చిన్నపాటి ఇదే కానీ అంతా మెయిన్ వాళ్ళే చేస్తున్నారు. విక్టరీ బజారు ఎఫెక్స్ హాస్పిటల్ టైఅప్తో ఈ కార్యక్రమం చేస్తున్నాం.